పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ముగ్గురికి కూడా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు. సో వీళ్ళ ముగ్గురు కూడా చెంచల్గూడ జైలు నుండి ఇవాళ ఉదయం రిలీజ్ అయ్యారు. సో ప్రజెంట్ వంశీకృష్ణ మనతో ఉన్నారు. మొత్తం ఈ కేసుకి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ పైన ఆయన చేసినటువంటి అలిగేషన్స్ గురించి ఆయన ఏమంటున్నారో తెలుసు. అంటే మెయిన్ ఈ కేసు అసలు పోలీసులు మీ మీద ఎందుకు పెట్టారు మేడం? ఎందుకు పెట్టారో మాకు అసలు తెలియదు మేడం. మమ్మల్ని మేము ఒకసారి అది వెరిఫై చేసి సైన్ చేస్తామన్నా కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. అసలు ఇది ఏం కేసో, మమ్మల్ని ఏ విషయంలో పిలిపించిన పర్పస్ ఫిట్నెస్ అని పిలిపించారు, ఇరికించిన పర్పస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరికించారు. ఫోన్ ట్యాపింగ్కి మాకేం సంబంధం మేడం? ఒక చిన్న ఆరోగ్యశ్రీలో చిన్న ఉద్యోగి నేను, నాకు ఫోన్ ట్యాపింగ్ ఆ ఎక్విప్మెంట్ ఏంది, నా లెవెల్ ఏంది? ఫోన్ ట్యాపింగ్కి నాకు ఎక్కడైనా పొంతన ఉంటుందా మేడం? నేను ఒక ఆరోగ్యశ్రీలో ఒక జిల్లా మేనేజర్గా నేను ఒక నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. ఆ సార్ పేషీలో కూడా 3-4 నెలలు పనిచేశాను. అది ఆరోగ్యశ్రీ కేసెస్ గురించి ఫాలో అప్ చేయడానికి తప్ప సార్తో మాకు ఎట్లాంటి యాక్సెస్ ఉండదు. దానికి ఫోన్ ట్యాపింగ్కి నాకేం సంబంధం మేడం? అంటే మీరు సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక ఫార్మర్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉపయోగించి సిమ్ కార్డ్ కొనుగోలు చేశారని చెప్పేసి పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేడం, ఆ ఫార్మర్ ఎవరో చనిపోయిన ఐడెంటిటీ అని చెప్పేసి రాస్తున్నారు, ఫార్మర్ అని చెప్పేసి. ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే నన్ను బలవంతంగా అరెస్ట్ ఆఫ్ సార్ పేరు చెప్పేయడానికి నన్ను పిలుస్తున్నారు. అంటే నిజంగానే మీరు ఇట్లా ఈ యాదగిరి పేరు మీద మీరు కొనుగోలు చేశారు, అందులో వాస్తవం ఎంత? అసలు యాదగిరి అనే ఎవరు వ్యక్తి నాకు తెలియదు, ఈ సిమ్ ఎవరు కొనుగోలు చేసినా కూడా నాకు తెలియదు మేడం. అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చక్రధర్ గౌడ్ ఎవరో తెలుసా మీకు? అసలు చక్రధర్ గౌడ్ నేను 5 నెలలు పనిచేశాను మేడం. 5 నెలలు పనిచేశాను. ఆయన ఇప్పుడు ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి ప్రతి పేపర్లో రాస్తున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ చేసిరో ఒకసారి చూపించగలుగుతారా మేడం? ఆయన ఒక పెద్ద ఫ్రాడ్ మేడం. 420 ఎందుకు ఇప్పుడు 2006 నుంచి ఫేక్ నోట్ కరెన్సీలో అరెస్ట్ అయిన అది ఉంది ఆయనకి. మన ఇప్పటివరకు ఒక కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ జాబ్ల కోసం వెతుక్కుని జాబ్ల కోసం ఎదురు చూసే నిరుద్యోగులని కొన్ని వేల మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర 30-40 కోట్లు ఇప్పటివరకు సంపాదించిన అది ఉంది మేడం. ఆయన లేకపోతే ఏ రియల్ ఎస్టేట్లో ఏ వెంచర్ చేసి సంపాదించిండు? ఒకరికి సంబంధం లేదు. వాళ్ళు లింకప్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఇవన్నీ మమ్మల్ని కేసులో ఇరికిస్తున్నారు. ఎస్ఐ శివశంకర్ సార్కి ఇదే పని, ఇంకా వేరే ఏం లేదు. రైట్, ప్రెసిడెంట్ అది వంశీకృష్ణ చెప్పినటువంటి వర్షన్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో కానీ అసలు చక్రధర్ గౌడ్ ఎవరో కూడా తనకి తెలియదు అంటున్నారు. విడుదల శివతో నాంపల్లి కోర్టు నుండి 20 టీవీ 9.